హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ టెక్స్ట్ బుక్ 8వ యూనిట్ అయిన జీవావరణం పర్యావరణం పార్ట్ 31 వీడియోని చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్. అడవుల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం విషయాధ్యయనం. అమృతాదేవి బిష్నోయి వన్యప్రాణుల సంరక్షణ అవార్డు. అడవుల పరిరక్షణలో ప్రజలు పాల్గొనే అంశానికి భారతదేశంలో సుదీర్ఘ చరిత్ర ఉంది. అడవుల పరిరక్షణలో ప్రజలు పాల్గొనే అంశానికి భారతదేశంలో సుదీర్ఘ చరిత్ర ఉంది. రాజస్థాన్లోని జోధ్పూర్ మహారాజు 1731లో కొత్త రాజమందిర నిర్మాణానికి అవసరమైన కలప కావాలని మంత్రులను ఆదేశించాడు. ఆ మంత్రి పనివారితో చెట్లు నరకడానికి దగ్గరలోని అడవికి వెళ్ళాడు. ఆ అడవిలో నివసించే బిష్నోయి తెగ ప్రకృతితో శాంతియుత సహజీవనానికి ప్రసిద్ధి. మహారాజు సిబ్బంది అడవిలో చెట్లు నరికే ప్రయత్నాలను బిష్నోయి ప్రజలు నిరోధించారు. ఆ తెగలోని అమృతాదేవి అనే మహిళ చెట్టును కౌగలించుకొని ముందు తనను చంపి చెట్టు జోలికి వెళ్ళమని రాజు సిబ్బంది ముందు ఆదర్శప్రాయమైన ధైర్య సాహసాలు ప్రదర్శించింది. తన ప్రాణం కంటే ఆ చెట్టే ఆమెకు ముఖ్యమనిపించింది. ఆమె ముగ్గురు కుమార్తెలు, వందలాది బిష్నోయిలు ఆమెను అనుసరించి చెట్లను రక్షించడంలో విగతజీవులయ్యారు. రాజు సిబ్బంది ఆమె విన్నపాన్ని పెడచెవిన పెట్టి నిర్దాక్షిణ్యంగా ఆ చెట్టును, అమృతాదేవిని నరికారు. ప్రకృతి కోసం ప్రాణత్యాగం చేసిన మరో అసమాన ధైర్య సాహసాలు, నిబద్ధత చరిత్రలో మరెక్కడా కనిపించవు. గ్రామీణ ప్రాంతాలలో వన్యప్రాణుల సంరక్షణ కోసం అసామాన్య ధైర్య సాహసాలు, అంకితాభావం ప్రదర్శించే వ్యక్తులకు, తెగలకు గుర్తింపునిస్తూ భారత ప్రభుత్వం అమృతాదేవి బిష్నోయి వన్యప్రాణుల సంరక్షణ అవార్డును నెలకొల్పింది. ఈ అమృతాదేవి బిష్నోయి వన్యప్రాణుల సంరక్షణ అవార్డును అడవుల పరిరక్షణలో ప్రజలు పాల్గొనే అంశానికి భారతదేశంలో సుదీర్ఘ చరిత్ర ఉంది. రాజస్థాన్లోని జోధ్పూర్ మహారాజు 1731లో కొత్త రాజమందిర నిర్మాణానికి అవసరమైన కలప కావాలని మంత్రులను ఆదేశించారు. ఆ మంత్రి పనివారితో చెట్లను నరకడానికి దగ్గరలోని అడవికి వెళ్ళారు. అడవిలో నివసించే తెగేంటి? బిష్నోయి తెగ. ప్రకృతితో శాంతియుత సహజీవనానికి ప్రసిద్ధి. ఈ బిష్నోయి తెగ ఏంటి? ప్రకృతితోటి శాంతియుత సహజీవనం జరిపే తెగ అనమాట. మహారాజు సిబ్బంది అడవిలో చెట్లు నరికే ప్రయత్నాలను బిష్నోయి ప్రజలు నిరోధించారు. ఆ తెగలోని అమృతాదేవి అనే మహిళ చెట్టును కౌగలించుకుని ముందు తనని చంపి చెట్టు జోలికి వెళ్ళమని రాజు సిబ్బంది ముందు ఆదర్శప్రాయమైన ధైర్య సాహసాలు ప్రదర్శించింది. తన ప్రాణం కంటే ఆ చెట్టే ఆమెకు ముఖ్యమనిపించింది. ఆమె ముగ్గురు కుమార్తెలు, వందలాది బిష్నోయిలు ఆమెను అనుసరించి చెట్లను రక్షించడంలో విగతజీవులయ్యారు. రాజు సిబ్బంది ఆమె విన్నపాన్ని పెడచెవిన పెట్టి నిర్దాక్షిణ్యంగా ఆ చెట్టును, అమృతాదేవిని నరికారు. ప్రకృతి కోసం ప్రాణత్యాగం చేసిన మరో అసమాన ధైర్య సాహసాలు, నిబద్ధత చరిత్రలో మరెక్కడా కనిపించవు. గ్రామీణ ప్రాంతాలలో వన్యప్రాణుల సంరక్షణ కోసం అసామాన్య ధైర్య సాహసాలు, అంకితభావం ప్రదర్శించే వ్యక్తులకు, తెగలకు గుర్తింపునిస్తూ భారత ప్రభుత్వం అమృతాదేవి బిష్నోయి వన్యప్రాణుల సంరక్షణ అవార్డును నెలకొల్పింది. గర్వాల్ హిమాలయ ప్రాంతంలో చిప్కో ఉద్యమం. హిమాచల్ ప్రాంతంలో గర్వాల్ హిమాలయ వారి చిప్కో ఉద్యమం మొదలై చెట్లను నరికివేసే కాంట్రాక్టర్ల గొడ్డళ్ల నుంచి చెట్లను రక్షించడానికి 1974లో స్థానిక మహిళలు చెట్లను కౌగలించుకుని తమ బ్రహ్మాండమైన ధైర్యాన్ని, చెట్లపై తమ ప్రేమను ప్రదర్శించారు. ప్రపంచమంతా ఈ చిప్కో ఉద్యమాన్ని వేణోళ్ల అభినందించింది. హిమాచల్ ప్రాంతంలో గర్వాల్ హిమాలయ వారి చిప్కో ఉద్యమం మొదలై చెట్లను నరికివేసే కాంట్రాక్టర్ల గొడ్డళ్ల నుంచి చెట్లను రక్షించడానికి 1974లో స్థానిక మహిళల చెట్లను కౌగలించుకొని తమ బ్రహ్మాండమైన ధైర్యాన్ని, చెట్లను, తమ ప్రేమను ప్రదర్శించారు. ప్రపంచమంతా ఈ చిప్కో ఉద్యమాన్ని వేణోళ్ల అభినందించింది. స్థానిక తెగల భాగస్వామ్యాన్ని గుర్తిస్తూ 1980లలో భారత ప్రభుత్వం సంయుక్త అటవీ నిర్వహణను ప్రవేశపెట్టింది. అడవుల పరిరక్షణ నిర్వహణలో స్థానిక తెగలతో కలిసి పనిచేయడం దాని ఉద్దేశం. వారి సేవలకు ప్రతిఫలంగా తెగలకు అనేక అటవీ ఉత్పత్తులు,
పండ్లు, జిగురు, రబ్బరు, ఔషధాలు లాంటి రూపంలో లబ్ధి చేకూరింది. భారత ప్రభుత్వం పర్యావరణ సంరక్షణ చట్టాన్ని 1986లోను, జల కాలుష్య నివారణ నియంత్రణ చట్టాన్ని 1974లోను అమల్లోకి తెచ్చింది. భారత ప్రభుత్వం పర్యావరణ సంరక్షణ చట్టాన్ని 1986లోను, జల కాలుష్య నివారణ నియంత్రణ చట్టాన్ని 1974లోను అమల్లోకి తెచ్చింది. పర్యావరణ సంరక్షణ చట్టం 1986, జల కాలుష్య నివారణ నియంత్రణ చట్టాన్ని 1974లో భారత ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది.